పుల్చెల్ల మండలంలోని పంట పొలాలపై మంగళవారం రాత్రి తమ దాడుల పరంపరను కొనసాగించిన గజరాజుల గుంపు ఉదయం దాదాపు 6 గంటల ప్రాంతంలో పులిచెర్ల నుండి రొంపిచెర్లకు వెళ్లే మార్గంలో గల బీవిరెడ్డి మామిడి తోపుల వద్ద రహదారి దాటినట్లు స్థానికుల సమాచారం అందించారు. మంగళవారం సాయంత్రం దేవలంపేట అటవీ ప్రాంతం నుండి బయలుదేరిన ఏనుగుల గుంపు మిట్ట మీద రాచపల్లి వద్ద రహదారిని దాటి అక్కడి నుండి అవి చిన్న బెస్తపల్లి, మిట్టమీదపల్లి, ఎర్రపాపిరెడ్డి గారిపల్లి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై తమ దాడుల పరంపరను కొనసాగిస్తూ ఎర్రపాపిరెడ్డి గారిపల్లి పరిసర ప్రాంతాల్లోని మామిడి తోపుల నుండి రొంపిచెర్లకు వెళ్లే మార్గంలో పయనిస్తూ బీవిరెడ్డి మామిడి తోప వద్ద రహదారి దాటిన ఏనుగుల గుంపు అటు మంగళంపేట అటవీ ప్రాంతంలోకి వెళ్తాయో లేదంటే చిన్న గుట్టగల్లు పరిసర ప్రాంతాల్లోని అడవి ప్రాంతంలోకి వెళ్తాయో అన్న ప్రశ్న స్థానిక రైతుల్లో నెలకొని ఉంది. ఒక వ్యక్తి పుల్చెర్ల నుండి రొంపిచెర్లలో తన అవసరాల నిమిత్తం ఉదయం 6 గంటలకు ద్విచక్ర వాహనంలో పుల్చెర్ల నుండి బయలుదేరి వెళ్తుండగా రొంపిచెర్ల మార్గంలో గల బీవిరెడ్డి మామిడి తోపుల వద్ద వెళ్లగానే రహదారిని గజరాజుల గుంపు దాటుతున్న దృశ్యాలు చూసి నిర్ఘాంతపోయాడు. వెనక్కు రాలేక ముందరకు పోలేక అక్కడ తన వాహనాన్ని ఆపి దాదాపు 17 పైన ఉన్న ఏనుగుల గుంపు రోడ్డు దాటిన తర్వాత తన ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని రొంపిచెర్ల మార్గాన వెళ్లిపోయాడు. అతను అందించిన సమాచారం మేరకు అవి మంగళంపేట పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల కన్నా వెళ్లి ఉండాలి, లేదంటే చిన్న గొట్టిగుళ్ళు పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల వైపున వెళ్లి ఉంటాయని స్థానికుల సమాచారం. అవి సాయంత్రానికల్లా మళ్ళీ తిరిగి కమ్మపల్లి, దేవలంపేట పరిసర ప్రాంతాల్లో సంచరించి పంట పొలాలపై దాడులు చేస్తాయో లేదంటే మంగళంపేటలోని పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తాయో కాలమే సమాధానం చెప్తుంది. కావున రైతులారా, మీ పంట పొలాల వద్ద ఏనుగుల సంచారం ఉంటే తక్షణమే సమీప అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించండి. పంట పొలాల వద్ద జాగ్రత్తగా ఉండండి. ఏనుగుల గుంపు ఏ క్షణానైనా మీ పంట పొలాల్లో దర్శనం ఇవ్వచ్చు కాబట్టి జాగ్రత్తలు వహించండి. తస్మాత్ జాగ్రత్త.